కరెక్ట్గా సినిమా లెక్క కరెక్ట్గా తెలియదు కానండి, కొన్ని వందలే ఉంటాయి, 600 పైనే ఉంటాయండి, 700 దాకా. బట్ మీరేమో అడిగేశారు వయసు, కరెక్ట్గా చెప్పేస్తే నన్ను ముసలోడిని అయిపోయాడు అనుకుంటారేమో తెలియదండి. కానీ మా రామారావు అడిగారు కాబట్టి మా ధైర్యం నాకు 69 వస్తుందండి. 1944 జూలై 10th నా బర్త్డే. రేపు 68 నుండి ఎల్లుండికి ఇదే 69 వస్తుంది. సినిమా కెరీర్ అంటే అదేనండి, ఫస్ట్ టైము అనుకోకుండా 1978లో ప్రాణం ఖరీదని ఒక సినిమా, క్రాంతి కుమార్ గారి నిర్మాత అండి. ఆయన ఆ రోజున రవీంద్ర భారతిలో నేను అది 1 act ప్లేలెట్ అండి, గంటే. దాన్ని నేను నటించడం యాదృచ్ఛికంగా ఆయన చూడటం జరిగిందండి. దాని రచయిత సిఎస్ రావు గారు. ఆయన ఏం చేశారంటే సెంటిమెంట్గా నా నాటకం సినిమాకి ఎక్కుతుందండి, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరినీ ఏదో ఒక వేషం వేద్దామంటే సినిమాలో రావు గోపాలరావు వేసిన వేషం నేను స్టేజ్ మీద వేసానండి. దాంట్లో ఏదో ఒక 4 సీన్లు ఏదో వేషం పెట్టారు. కైకాల సత్యనారాయణ గారు పక్కన రాజమండ్రి వేమగిరి అని అక్కడ దళిత వాళ్ళలో పెట్టారు. దానికి ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పుకోవడానికి ఆ 4 సీన్లకి సోదరుడు నూతన్ ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళటం అనేది లేదు కదా అందువల్ల. తర్వాత అండి ఒక 5-6 సంవత్సరాలు అసలు నేను సినిమా జోలికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా అంటుంటే ఇలా ఒక ముక్కు ఉండాలి, ముఖం ఉండాలి, ఇంత క్రాఫ్ ఉండాలి, కాంప్లెక్షన్ ఇలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనే ఒక పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అప్పుడు సినిమా అందం అది. మనం ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ పేరుతో వెళ్తాం. ఇందులో చక్కగా బ్యాంకులో పని చేసుకునే రోజులు. మనం వెళ్ళి నెగిటివ్గా ఎందుకు వాళ్ళతో రిజెక్ట్ చేయించుకోవడం అని ప్రయత్నాలు చేయలే. కానీ ఒక 5-6 సినిమాల్లో జంజాల గారు ఒకరు, తర్వాత కుక్క అని ఒక సినిమా అండి, మన యండమూరి వీరేంద్రనాథ్ గారు సినిమా తీశారు, నాటికండి అది. దాంట్లో దొర వేషం ఉంటుంది, మెయిన్ విలన్, చాలా పెద్ద వేషం, మంచి వేషం సినిమా. దాంట్లో మన ఆర్టిస్ట్ నారాయణరావు గారు హీరో. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ తెలంగాణ యాక్సెంట్ అండి, టోటల్ సినిమాయే తెలంగాణ యాక్సెంట్. అందుకని నువ్వు బాగుంటావు నువ్వేమంటే సరే వేశాను. తర్వాత జంజాల గారిది ఇప్పుడు బ్యాంకులో రాండి కోటగారు 2 సీన్లు వేషం సర్దా వేయండి, అమరజీవి, బాబాయ్ అబ్బాయి. తర్వాత ఒక సినిమా అండి, కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్, మా ఊరు దేవత అని ఒక పిక్చర్ ఉంది, రంగనాథ్ గారి హీరో, ప్రభ గారు హీరోయిన్. దాంట్లో ఏదో వేషం ఏదో వేయించారు. అంతే తప్ప నేను కానీ ఎప్పుడు ప్రయత్నం చేసింది లేదు. తర్వాత మీ అందరికీ తెలిసిందే 85లో వందే మాతరం పిక్చర్కి టి కృష్ణ గారు నన్ను రంగస్థలం ఉన్నట్లయితే బాగుంటుందని, ఇప్పుడు మన ముత్యాల సుబ్బయ్య గారు అప్పుడు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. ఆయన మరి ఆ నాటకం చూసాం కదండి, దాంట్లో ఆయనతో ఈ వేషం వేస్తే బాగుంటుందని అంటే రంగస్థలం ఉన్నారు కదా పిలవండి అంటే వెళ్ళాను. ఆయన చూడంగానే ఆయన కూడా ఆ నాటకం అప్పట్లో చూశారు, బాగుందండి కొట్టగారు ఫిజికల్ బాగుంది, నేను 5-6 ఏళ్ళు అయిపోయింది చూసి అని ఆ వందే మాత్రం పిక్చర్లు తీశారండి. అది చేస్తుండగానే కంటిన్యూషన్ అని ఆయన ప్రతిఘటన తీయటం, దాంట్లో అదృష్టంగా వేషం పడటం. అదిగా 1986 నుంచి ఇక సినిమా యాక్టింగ్ నా వృత్తిగా తీసుకోవాల్సినటువంటి పని చేసింది. అప్పటి నుంచి దశ తిరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ అందరికీ తెలిసిందే, ప్రెస్ అందరికీ, మీడియా అందరికీ నా గురించి తెలియదు ఏం కాదు.
సరే నిర్విరామంగా ఎక్కడా ఇంతవరకు డౌన్ఫాల్ అనేది లేకుండా నాది అంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకోగలిగాను సినిమా ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ ఒక 700 పైన అయి ఉంటాయండి ఆ రోజుల్లో. అందుకని అప్పుడే తెలంగాణ యాక్సెంట్ అని, ఏదో ఈస్ట్ గోదావరి యాక్సెంట్ అని అన్ని రకాలుగా చెయ్యాలి వెరైటీగా అనేటువంటి నేర్చుకునేవాడిని. దానివల్లే మళ్ళా మరి ఇలాంటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో ప్రియురాలు, ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే, బొమ్మరిల్లు, బృందావనం, అలాగా వర్ష పిక్చర్స్ రావటం కూడా అవకాశం దొరికింది. దాన్ని కరెక్ట్గా భగవంతుడి దయవల్ల కరెక్ట్గా ఉపయోగించుకోగలిగాను. అది చాలా ఫోన్లు వచ్చేవండి అప్పుడు, ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళే. అప్పుడు ఒక 50-70 మంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. తర్వాత ఒక రోజైతే రామానాయుడు గారు ఫోన్ చేసి, శ్రీనివాసరావు రాత్రి అంతా నిద్రపట్టలేదా అన్నారు. ఏంటి సార్ అన్నా. ఏడిపించావా? తెల్లవారు నా నిద్రపట్టలేదు, ఇవాళ బాబు సినిమా రిలీజు, ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళే, ఏడిపించావా? తట్టుకోలేకపోయాను. అది ఫోన్ చేద్దామని, కంగ్రాచులేట్ చేద్దామని ఫోన్ చేశాను. పొద్దున్నే ఫోన్ చేశాను. మీరందరూ సోదరతుల్యులు కాబట్టి నా గురించి మీకు తెలియదు ఏముంది, ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి శ్రీనివాసరావుని కూడా ఫెస్టివల్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకోట అనేటువంటి నిజంగా సహృదయంతో మీ పత్రిక వారందరూ కూడా నిజంగా దానికి మీ అందరికీ